జనరల్గా ఆఫీస్కి లేట్గా వెళ్తే ఏం జరుగుతుంది? బాస్ తిడతారు, లేదు అంటే శాలరీ కట్ చేస్తారు, ఇక ఎంత చెప్పినా వినకపోతే జాబ్ నుంచి తీసేస్తారు అనే కదా మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక యువతి డైలీ ఆఫీస్కి ఎర్లీగా వెళ్తుంది, అందుకని ఆవిడ జాబ్ తీసేశారట. ఇదేంటి అనుకుంటున్నారా? స్పెయిన్లో జరిగింది ఈ సంఘటన. 22 సంవత్సరాలున్న ఒక అమ్మాయి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. తన ఆఫీస్ టైమింగ్స్ మార్నింగ్ 7:30కి లాగిన్ అవ్వాలి, కానీ తను రోజు 6:45కి ఆఫీస్కి వెళ్ళిపోయేది. అంటే ఒక 40 మినిట్స్ ముందు వెళ్ళేదన్నమాట. ఇలా 2 సంవత్సరాల పాటు వెళ్ళింది. ఒక్కొక్కసారి అయితే ఆఫీస్ క్యాంపస్లోకి వెళ్లకుండానే కంపెనీ యాప్లో లాగిన్ అయ్యేదట. ఇదంతా గమనించినటువంటి కంపెనీ యాజమాన్యం, నువ్వు ముందుగా ఆఫీస్కి వస్తే ఇక్కడ చేయడానికి ఏం పని ఉండదు, సో నీ షిఫ్ట్ టైమింగ్ ఎప్పుడుందో అప్పుడే రా అని చెప్పారట. ఎంత చెప్పినా ఆ యువతి వినలేదు. సో నార్మల్గా చెప్పారు, చివరికి లెటర్ ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేశారట. సో చెప్పి విసిగిపోయిన యాజమాన్యం ఫైనల్లీ వర్క్ పట్ల, డిసిప్లిన్ పట్ల ఆ యువతి చూపించినటువంటి డెడికేషన్ ఎందుకు పనికిరాలేదు. ఆవిడ ఆఫీస్ రూల్స్ని బ్రేక్ చేసిందని, అలాగే నమ్మక ద్రోహం చేసిందని చెప్పి జాబ్ నుంచి తీసేశారట. పాపం దీనిపై ఆ యువతి ఇంకా చేసేదేమీ లేక చివరకు కోర్టుకు కూడా వెళ్ళింది. కానీ కోర్టు కూడా కంపెనీ రూల్స్ ని బ్రేక్ చేసిందని, యాజమాన్యం నిర్ణయమే కరెక్ట్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది తెలిసాక ఇక మీదట డిసిప్లిన్ గా ఉండాలి అన్నా కూడా భయపడాలేమో. అదే మన ఇండియాలో అనుకోండి, ఇంత ముందుగా ఆఫీస్కి వస్తే అతన్ని నలుగురికి చూపించి, చూడండి ఇతను ఎంత డిసిప్లిన్ గా వర్క్ చేస్తున్నాడో, ఇతను చూసి నేర్చుకోండి అని చెప్పి తెగ పొగిడేస్తూ కితాబులు ఇచ్చేస్తూ ఉంటారు. సో మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.